ఒకవైపు ఆపరేషన్ సింధూర్ దెబ్బ, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం, ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్కు స్నేహహస్తం. పాకిస్తాన్ పాలకులకు రోజుకో తలనొప్పి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎన్ని సమస్యలున్నా పాక్ ఆర్మీ చీఫ్కు వైట్ హౌస్లో ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక ఏదో మతలబుందంటూ ప్రపంచ నేతలు భావిస్తున్నారు. అసలు ట్రంప్ మునీర్ మీటింగ్ వెనక ఉన్న రహస్యం ఏంటి? ఎవరి కోసం చర్చలు సాగించారు? భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతోంది? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు అమెరికా అధ్యక్షుడి విందు. తలుపులు మూసిన గదిలో ఇరువురి చర్చోపచర్చలు. మునీర్కు ఆతిథ్యం ఇవ్వడం వెనుక ట్రంప్ సీక్రెట్. ట్రంప్ చర్యలను తప్పుబడుతున్న భారత్. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటన కొత్త చర్చలకు దారితీస్తోంది. ఆయన వాషింగ్టన్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైట్ హౌస్ కేబినెట్ రూమ్ లో వీరిద్దరికీ విందు ఏర్పాటు కావడం అరుదైన విషయం. సాధారణంగా సైన్యాధినేతలకు ఇలా అగ్రరాజ్యం గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకం. ఈ భేటీ కొద్దిపాటి సందర్శనలకు కనిపించిన మూసివేసిన తలుపుల వెనుక అత్యంత కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. అసలైతే ట్రంప్ వద్ద లంచ్ ఫ్రీగా రాదు. తనకు ఉపయోగం లేకపోతే ఇచ్చే విందు కూడా ఆపేస్తారు. ఈ విషయం ప్రపంచ నాయకులు మొత్తానికి తెలుసు. గతంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో విందు ఆపేసి ఆయన శ్వేతసౌధం నుంచి సాగనంపారు. ఫక్త్ వ్యాపారి అయిన ట్రంప్ ఇప్పుడు పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను ఆహ్వానించి కొసరి వడ్డించడానికి భారీ ప్లాన్లే ఉన్నాయి. ఈ విందుకు పాక్ భారీగానే మూల్యం చెల్లించనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని చెరిపేసిన భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో దాయాదికి గట్టిగానే షాక్ తగిలింది. భారత్ వరుస దాడులతో బిత్తరపోయిన పాక్ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచ దేశాల ముందు నిలబడి దేహీ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్కు వచ్చే ఆదాయంలో 50% పైగా అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికే వెచ్చిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ను కేలికి మరీ తన్నించుకుంది పాకిస్తాన్. భారత సైన్యం చేసిన దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ 48 గంటల్లోనే చేతులెత్తేసింది. భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే అణుబాంబు ప్రయోగిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తెర వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెప్పుకున్నాడు. దీనిపై స్పందించిన భారత ప్రధాని మోడీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేవే. ఆ రెండు అణుశక్తి కలిగిన దేశాలు అందుకే ఉద్రిక్తతల్ని పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. అలాగే తాను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నా అని మోడీ కూడా అద్భుతమైనవాడు అంటూ వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే మునీర్కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడం భారత్కు తీవ్ర అవమానకరమైన విషయం. భారతదేశ శత్రువు, భారత సరిహద్దులో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధ పిపాసికి ట్రంప్ రాచమర్యాదలు చేశాడు. అన్ని డోర్లు మూసుకుని ఆ వ్యక్తితో కలిసి భోజనం చేశాడు. ఒక రకంగా భారత్ను అవమానించాడు. ట్రంప్ అంతటితో ఆగలేదు. 2 రోజుల క్రితం ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడాడు. వాషింగ్టన్ సందర్శించవలసిందిగా ప్రధానిని ట్రంప్ ఆహ్వానించాడు. అయితే ట్రంప్ ఆహ్వానాన్ని మోడీ తిరస్కరించాడు. అందుకారణం అప్పటికే క్రొయేషియాలో పర్యటనకు మోడీ షెడ్యూల్ని సిద్ధం చేసుకోవడం. ఆసిమ్ మునీర్ను ఆహ్వానించిన అదే సమయంలో ప్రధానిని కూడా రమ్మని ట్రంప్ పిలిచాడు అంటే ట్రంప్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది. భారత ప్రధానిని కలిసిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ను కలవాలని ట్రంప్ ప్లాన్ వేసుకున్నాడు. దీన్ని బట్టి ట్రంప్ రాజకీయాలు ఎలా ఉంటాయో స్పష్టమైపోతుంది. ఉగ్రదేశం పాక్ను, అగ్రదేశం భారత్ను ఒకే ఘటన కట్టేయడానికి ట్రంప్ యత్నిస్తున్నాడని తెలుస్తోంది. ట్రంప్ ఎత్తుగడల్ని మోడీ అనుకోకుండానే తిరస్కరించాడు.
మరోవైపు అమెరికా నేడు రేపు ఇరాన్పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న పాత మిత్రుడు పాక్తో అగ్రరాజ్యానికి అవసరం పడింది. ఇందుకే పాక్ ఆర్మీ చీఫ్కు ట్రంప్ విందిచ్చాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధ సమయంలో టెహ్రాన్లో ఇంటెలిజెన్స్ సేకరణ, లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. ఇప్పటికే ఇస్లామాబాద్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకుంటోందంటూ పాక్కు చెందిన సెక్యూరిటీ అనలిస్ట్ ఇంతియాజ్ గుల్ ఇటీవల వెల్లడించారు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇస్లామాబాద్ను అమెరికా హక్కును చేర్చుకుంది. ఎందుకంటే పాక్ 2640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. తమపై అణుబాంబు వేస్తే పాక్ రంగంలోకి దిగుతుందని ప్రకటించిన ఇరాన్ సైన్యాధికారులు తాజా పరిణామాలతో కంగుతిన్నారు. అలాగే తాము ఎవరినీ అణ్వాయుధాలు కోరలేదని ప్రకటించారు. ఇక ట్రంప్ కుటుంబం కొత్తగా క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగింది. ఆయన కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లుడు జారిడ్ కుష్నర్లు కలిసి గత ఏడాది వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు. దీంతో పాటు ఎరిక్, డొనాల్డ్ జూనియర్లు అమెరికన్ బిట్కాయిన్ ఇన్కార్పొరేటెడ్ పేరిట ఓ బిట్కాయిన్ మైనింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఏడాది ఏప్రిల్లో పాక్ వచ్చి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమక్షంలో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందాన్ని చేసుకున్నారు. కానీ పాక్ క్రిప్టో కౌన్సిల్కు ఆర్థిక నేరాల్లో శిక్ష పడిన బినాన్స్ క్రిప్టో ఎక్స్చేంజి వ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ సలహాదారు. ఈ ఒప్పందం ప్రకారం బ్లాక్ చైన్, స్టేబుల్ కాయిన్ వంటి కార్యకలాపాలు చేపడతామని చెబుతున్నారు. అదే సమయంలో పాక్ క్రిప్టో కౌన్సిల్ చొరవతో 2000 మెగావాట్ల విద్యుత్తును బిట్కాయిన్ మైనింగ్, ఏఐ డేటా సెంటర్లకు ఇస్లామాబాద్ కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇవి ట్రంప్ కుటుంబ వ్యాపారానికి నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలు. పాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ పరికరాలు, ఇతర కాలం చెల్లిన వ్యవస్థల కారణంగా ఆ దేశంలో ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 2023 నాటికి 6000 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. విద్యుత్తు కోతలు, బ్లాకౌట్లు సర్వసాధారణం. కొన్ని రోజుల క్రితమే బలూచిస్తాన్లోని తుర్బత్, కరాచీ నగరంలో విద్యుత్తు కోతలపై ఆందోళనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ను సంతోషపరిచేందుకు పాక్ 2000 మెగావాట్లు కేటాయించింది. దీంతో పాటు బలూచిస్తాన్లో ఖనిజాలు కూడా దక్కించుకోవచ్చని అమెరికా ఆశిస్తోంది. ఇక ట్రంప్ను అత్యంత ఇష్టమైన మరో విషయంలో పాక్ సహకారం లభిస్తోంది. అదే నోబెల్ ప్రైజ్. ఆయనకు ఆ అవార్డుపై ఎప్పటినుంచో కన్ను ఉన్నా రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుతో సమావేశం వేళ కూడా వాళ్ళు నాకు ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వరు, అది ఏమాత్రం బాగోలేదు, నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది. సాధారణంగా విదేశీ నేతల సమావేశాలు తమ సమాన హోదా నాయకులతో ఉంటాయి. కానీ గతంలో పాకిస్తాన్కు చెందిన 3 జనరళ్లకు అమెరికా శ్వేతసౌధం ఆతిథ్యమిచ్చింది. వీరిలో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఉన్నారు. కానీ వీరంతా శ్వేతసౌధం విందుకు వచ్చేనాటికి పాక్లో తిరుగుబాటు చేసి సర్వాధికారులుగా ఎదిగారు. అయితే ఆసిమ్ మునీర్ మాత్రం సైనికాధికారి హోదాలోనే ఉన్నారు. ఆయనకిప్పుడు ట్రంప్ విందు ఇవ్వడంతో పాకిస్తాన్లో అనధికారిక నియంతృత్వం ఉందన్న విషయానికి అమెరికా ఆమోదముద్ర వేసినట్లయింది. డొనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్కు ఏమాత్రం రుచించడం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ను అమెరికా హక్కును చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్తో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ సమావేశం కావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూసివేసిన తలుపుల మధ్య జరిగిన ఈ విందు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు దేశాలను సమతుల్యం చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అసలు వీరిద్దరి భేటీ వెనుక ఏముందో భవిష్యత్తు పరిణామాలను బట్టి చూడాలి.